ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 1896లో ప్రారంభమైనటువంటి ఒలింపిక్ గేమ్స్ కొనసాగుతున్నాయి. ప్రతి 4 సంవత్సరాలకి తాజాగా ప్యారిస్లో జరుగుతున్నటువంటి ఒలింపిక్ క్రీడల్లో భారత్ తన ఖాతా తెరిచింది. మను బాకర్ మరి షూటింగ్లో కాంస్య పథకం సాధించింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, ఇతర క్రీడాకారులు అందరూ కూడా మనతో ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే 2020 టోక్యో ఒలింపిక్ గేమ్స్లో భారత్ 7 పథకాలను సాధించింది. మరి ఇప్పుడు ఎట్లా ఉండబోతున్నది పరిస్థితి, ఏం చెప్తారు వీళ్ళ మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీ ఉన్నారు. జనార్దన్ గారు చెప్పండి. నా పేరు గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మన ప్యారిస్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో మనం కాంస్య పథకానికి 100 మీటర్ల ఎయిర్ పిస్తోల్లో ఆయన మెడల్ సాధించడం, కాంస్య పథకం సాధించడం నిజంగా మనకు ఒలింపిక్ అసోసియేషన్ తరఫున మేము కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఫస్ట్ మనకు అదే రకంగా ఆమెకు మరొక 2-3 మెడల్స్ రావడానికి సిద్ధంగా ఉంది. మరి అదే రకంగా మనం పోయినసారి 7 మెడల్సే కాదు, ఈసారి 14 మెడల్స్తో ఇండియా ముందంజలో ఉంటుంది. మరి దానికి సంబంధించినటువంటి ఖేలో ఇండియాలో ఈమె ఇంతకు ముందు ఖేలో ఇండియాలో ఆమె మెడల్ సాధించిన సందర్భంగా మరి ఖేలో ఇండియా పెట్టి నుండి ఇప్పటికు మనకు దాని సందర్భంగా మనం ప్యారిస్ ఒలింపిక్స్లో ఇందులో పార్టిసిపేషన్ అయిన ప్రతి పార్టిసిపెంట్ ఇవాళ మెడల్ సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి షటిల్లో కానీ, షూటింగ్లో కానీ, ఆర్చర్లో కానీ, బాక్సింగ్లో, తర్వాత రెజ్లింగ్లో, జూడోలో, తర్వాత హాకీలో ఇవన్నిట్లో మెడల్ రావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నది. ఇప్పుడు మనకు ఇండియన్ ప్రభుత్వం, మనకు ఒలింపిక్ అసోసియేషన్ కానీ, మనకు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి దానికి ఎంకరేజ్ చేస్తున్నారు. ఖేలో ఇండియా అనేటువంటి ఒక దాన్ని స్టార్ట్ చేసి కింది నుండి స్టార్ట్ చేసినటువంటి పిల్లలకు, రూరల్ పీపుల్ కూడా ఇప్పుడు చాలామంది ముందుకొచ్చిండ్రు. మరి అందులో భాగంగానే ఇవాళ మను బాకర్ ఆమెకు మెడల్ రావడం జరిగింది. మరి ఖేలో ఇండియాలో పార్టిసిపేట్ అయిన సందర్భంగా అక్కడ ఇచ్చినటువంటి ప్రోత్సాహమే ఈరోజు మెడల్ రావడానికి చాలా ఉత్సాహంగా ఉంది. మరి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా మాకు చాలా ముందంజలో ఉండి ఇట్లాంటి మెడల్స్ మనము వరల్డ్లో మనం దాదాపు ఈ ఒలింపిక్స్లో మనము బిట్ అమౌంట్ వేసడానికి ఎలిజిబుల్ కావాలి. రెండోది మన దగ్గర కూడా ఒలింపిక్ పెట్టడానికి ప్రైమ్ మినిస్టర్ గారు ముందు రావాలని కోరుకుంటున్నాం. మొత్తం మీద ఒలింపిక్ క్రీడల్లో మరిన్ని పథకాలు వస్తాయని చెప్పి ఆశావాహ దృక్పథంతో ఉన్నారు. ఖేలో ఇండియాలో భాగంగా అనేక మంది క్రీడాకారులు రూపొందించుకున్నారు. తీర్చిదిద్దినటువంటి ఘనత భారత ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి జిఎస్ అకాడమీ నిర్వాహకులు, బాక్సింగ్ కోచ్ ఉన్నారు, వికాస్ ఉన్నారు. వికాస్ చెప్పండి, ఎట్లా చూడొచ్చు? అనేక మంది కూడా ఎక్స్పెక్టేషన్స్ బాక్సింగ్ మీద కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ వి వన్ 1 మెడల్. సో బిఫోర్ నేను చెప్పడం ముందు ఐ కంగ్రాచులేట్ ద మెడలిస్ట్ ఇన్ షూటింగ్ and I wish all the best for all the Olympic players who are participating over there from India. And నిజంగా చెప్పాలంటే ఈసారి మనకు ఇండియా టీం అనేది చాలా పవర్ఫుల్ ఉంది. కంపేరింగ్ టు లాస్ట్ ఒలింపిక్ పోయినందుకు. సో లాస్ట్ టైం మనం 7 మెడల్స్ తీసుకొచ్చాము. ఈసారి 7 కాదు, 14 కాదు, ఇంకెక్కువ తీసుకురావాలని మనస్ఫూర్తిగా యాజ్ ఎ ఇండియన్ ఫ్యాన్గా, ఇండియన్ స్పోర్ట్స్ లవ్వర్గా నేను మన ఇండియన్ ప్లేయర్స్కి అందరికీ వెల్ విషర్గా నేను ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాను. మీరు ఒకటి చెప్పండి, మీరు ఇంతకుముందు బాక్సింగ్లో ఏ స్థాయిలో మీరు పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది? ఎక్కడ మీరు ట్రైనప్ అయ్యారు? నేను ట్రైనప్ అయ్యింది కరీంనగర్లోనే. నాకు కోచింగ్ ఇచ్చింది శ్రీనివాస్ రావు. అండ్ నేను పార్టిసిపేట్ చేసేదని నేషనల్స్ ఆడాను, ఆల్ ఇండియాస్ ఆడాను. అండ్ నవ్ ఐఎమ్ గివింగ్ ఏ కోచింగ్ ఫర్ సో మెనీ స్టూడెంట్స్ హూ హావ్ పార్టిసిపేటెడ్ నేషనల్ లెవెల్. అండ్ ఇప్పుడు నేను కోచింగ్ ఇచ్చేది జిఎస్ అకాడమీలో. అండ్ ఐఎమ్ ద వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఇన్ జిఎస్ అకాడమీ. అంటే మీరు చెప్పండి, మీరు నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ అయినప్పుడు నిఖత్ జరీన్ ఉన్నదా, ఆమె మీద ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు? సో రియల్గా చెప్పాలంటే ఐఎమ్ రియల్లీ గ్రేట్ అనుకోవాలి. నిఖత్ జరీన్ కూడా నేను టోర్నమెంట్ ఆడినప్పుడు తను కూడా పార్టిసిపేట్ చేశారు. తన ఫస్ట్ టోర్నమెంట్. బ్యాడ్ లక్ ఏంటంటే అది నా లాస్ట్ టోర్నమెంట్ నేను పార్టిసిపేషన్ చేసిన నేషనల్ మీట్లో. సో హీఈస్ నా కాన్జెంట్, లైక్ తెలంగాణ నుంచి తను కూడా నాతో పాటు వచ్చింది. అండ్ రియల్లీ ఐ విష్ ఆర్ వెరీ గుడ్ లక్ అండ్ బ్రైట్ ఫ్యూచర్. ఇంకా ఇలాంటి మెడల్స్ ఇంకా చాలా రావాలి. ఎందుకంటే తను నాట్ ఏ కామన్ పర్సన్. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో లైక్ మేరీ కామ్ అయితే ఎట్లాంటి పథకాలు సాధించిందో నా అదే సేమ్ పొజిషన్లో ఇప్పుడు నిఖత్ జరీన్ ఉన్నది. అండ్ ఇప్పటికీ స్టిల్ నిఖత్ జరీన్ 2 times నేషనల్ మన
ఛాంపియన్షిప్ కొట్టింది వరల్డ్ ఛాంపియన్షిప్లో. అండ్ ఇప్పుడు ఒలింపిక్లో నవ్ వీఆర్ బ్లైండ్లీ హోపింగ్ దట్ షీ విల్ విన్ ద గోల్డ్ మెడల్. ఇట్స్ 100% షూర్. అండ్ అట్లాంటి ఇంకా మెడల్స్ చాలా రావాలి. బాక్సింగ్లో అవ్వచ్చు, ఇంకా వేరే ఎనీ స్పోర్ట్స్ అవ్వచ్చు. ఎందుకంటే మన ఇండియన్ టీము చాలా పవర్ ఉంది, చాలా టెక్నిక్స్, స్కిల్స్ అండ్ సపోర్టివ్ కూడా ఈ మధ్యలో చాలా సపోర్టివ్ ఉంటుంది స్పోర్ట్స్కి గవర్నమెంట్ నుంచి. అండ్ రియల్గా చెప్పాలంటే నవ్ ఐ విష్ అప్కమింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, నేను రియల్గా చెప్తున్నాను, యూ డూ యువర్ బెస్ట్, యూ విల్ వన్ డే యూ విల్ గెట్ సక్సీడ్. మొత్తం మీద నేషనల్స్లో పార్టిసిపేట్ అయ్యారు. బాక్సింగ్లో చాలామందిని బాక్సర్లుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో నిఖత్ జరీన్ మొదటి టోర్నమెంటు, వీరి లాస్ట్ టోర్నమెంట్ అని చెప్తున్నారు. అందరికీ మంచి ఫ్యూచర్ ఉంది, చాలా కష్టపడి మెడల్స్ సాధించే స్థాయిలో ఉన్నారు. అధికంగా ఈ దఫా మెడల్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఆశావాహ దృక్పథంతో ఉన్నటువంటి పరిస్థితి. ఆర్చరీకి సంబంధించి కోచ్ ఉన్నారు, జనరల్ సెక్రటరీ కృష్ణ ఉన్నారు. కృష్ణ, చెప్పండి ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక మెడల్ వచ్చింది. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ పెద్ద దేశము చాలా తక్కువ మెడల్స్ సాధిస్తుంది ఇప్పటికీ, వెన్ వీ కంపేర్ విత్ అదర్ స్మాల్ కంట్రీస్ లైక్ యూరోపియన్ కంట్రీస్. ఇప్పుడు ఎట్లా అనుకోవచ్చు, ఎట్లయితే బాగుంటుంది? ముఖ్యంగా ఈరోజు షూటింగ్ 10 మీటర్స్ రైఫిల్ షూటింగ్ లోపల మనకు మనుబాకర్ గారు కాంస్య పథకాన్ని సాధించారు. ఫస్ట్ కంగ్రాచులేషన్. ముఖ్యంగా మన దేశం లోపల గ్రామీణ ప్రాంతాల లోపల మౌలిక సదుపాయాలు ఇంకా మెరుగుపరిచినట్టయితే మనం ఇంకా మెడల్ సాధించే అవకాశం ఉన్నది. చిన్న లాంటి జమైకా లాంటి వెస్టిండీస్లో చిన్న చిన్న దీవుల లోపల వచ్చి మనకంటే ఎక్కువ మెడల్ సాధిస్తున్నారు. ముఖ్యంగా మన లోపల భారతదేశంలో సరైన పంత లోపల యువత ఉన్నది. దానికి కాకపోతే పెద్ద దేశం కావడం, విస్తీర్ణం పెద్దగా ఉండడం చేత ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల లోపల మౌలిక సదుపాయాలు ఇంకా కల్పించినట్టయితే, ముఖ్యంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ను ప్రతి గ్రామం లోపల రిక్రూట్మెంట్ చేసి ప్రతి ఒక్క మా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లోపల కోచింగ్ సెంటర్లు పెట్టి ఒక స్టేడియం నిర్మించినట్టయితే ఈ ప్రైమరీ లోపల ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఆ యొక్క ప్లేయర్లను తీసుకొచ్చి ఆ స్టేడియంలోకి అప్పగితే వాళ్ళు స్వతహాగా కోచ్లైన ఒక్కొక్క ఇండివిజువల్ గేమ్కున్న కోచ్లు వాళ్ళని తర్ఫీదు ఇచ్చి వాళ్ళని రాష్ట్రానికి దేశానికి పంపినట్టయితే ఒక సరైన పంతా లోపల రావడం. చైనా లోపల వాళ్ళు ఒలింపిక్ మన బీజింగ్ లోపల వాళ్ళు హైయెస్ట్ పథకాలు చేసే ముందు 30 ఏళ్ళకు ముందే వాళ్ళు ఈ పథకాన్ని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు భారత ఒలింపిక్ అసోసియేషన్ కానీ భారత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తు లోపల ఇదే విధంగా ముఖ్యంగా గ్రామీణ స్థాయి క్రీడాకారులకు వాళ్ళు సంపూర్ణ స్థాయిలో మద్దతు ఇచ్చినట్టయితే మనం ఎంతో ఉన్నతమైన విజయాలు సాధించవచ్చని తెలియజేసుకుంటాం. మొత్తం మీద గ్రామీణ ప్రాంతం సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించి మెడికల్ లాంటి వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళకి సరైనటువంటి కోచింగ్ ఇవ్వాలి. కోచింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మరింత ప్రోత్సాహం ఇస్తే ప్రతిభ వారు నిరూపించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనతో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉన్నారు. ఏంటి పరిస్థితి, మీరు ఏ స్కూల్లో చేస్తున్నారు? ఇప్పుడు బాలికలు కూడా చాలా ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేస్తున్నారు చాలా కాలం నుంచి. వాళ్ళకి ఎట్లాంటి శిక్షణ ఇస్తే బాగుంటుంది, ఎట్లాంటి సౌకర్యాలు కావాలి? ఇప్పుడు మనుబక్కర్ కూడా మెడల్ సాధించింది. ముందుగా మన ప్యారిస్లో జరుగుతున్నటువంటి ప్లేయర్లందరికీ శుభాభినందనలు. వాళ్ళు ఇంకా మన దేశానికి ఇంకా ఎన్నో మెడల్స్ సాధించాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేయాలి. వసతులు కూడా సరిగా లేవు, అయినా కూడా ఉన్న దాంట్లోనే మేము పిల్లల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా దీని మీద కొంచెం వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఉంటే పిల్లలు కొంచెం వాళ్ళు ఎదగడానికి కూడా మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మా బాబు ఎం సాయి వర్షిత్, తను 6th క్లాస్ నుంచి ఇప్పటి వరకు నేను ఆర్చరీలో కోచింగ్ ఇప్పిస్తున్నా సిపిటిసి సెంటర్లో. తను ఇప్పటివరకు 3 నేషనల్ మీట్స్ ఆడడం జరిగింది. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కోసం కొంచెం టైం కేటాయించి పిల్లలకు గేమ్స్ పరంగా కానీ, ఎప్పుడు స్టడీ అనే కాకుండా పిల్లల గేమ్స్ పట్ల కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళను ఎదగడానికి ప్రయత్నం చేయాలి. శారీరకంగా మానసికంగా ఉండడానికి మన గేమ్స్ ఎంతగానో తోడ్పడతాయి. కాబట్టి మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మొత్తం మీద పిల్లలని ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులు తీర్చిదిద్దాలంటే కేవలము ఒక కోచ్ వల్లనే కాదు, పేరెంట్స్ సపోర్ట్ 100% కావాలి. మ్యూచువల్ అండర్స్టాండింగ్తో శారీరకంగా మానసికంగా సిద్ధం చేసినప్పుడు మాత్రమే వారు రాణించగలుగుతారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మనతో సాయి వర్షిత్ గత కొంతకాలం నుంచి నేషనల్లో ఆర్చరీ విభాగంలో పార్టిసిపేట్ అయ్యిండు. ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? ఎన్ని టోర్నమెంట్లో పార్టిసిపేట్ అయినటువంటి
అనుభవం ఉంది? నేను 6th క్లాస్ నుంచి ఆర్చరీ నేర్చుకుంటున్నాను. ఇప్పటికే 3 నేషనల్స్ ఇంకా 6-7 స్టేట్ మీట్స్ ఆడాను. చాలా హ్యాపీగా ఉంది నేషనల్స్ ఆడడం, మా పేరెంట్స్ ఎంకరేజ్ చేయడం వలన. ఎట్లా అనిపిస్తున్నది? దానిలో మనం పోటీ పడాలనిపిస్తున్నదా? అవును అనిపిస్తుంది, ఇంకా చాలా ఆడాలని కూడా అనిపిస్తుంది. సో ఇంతింతాయి వటుడింతాయి అన్నందుకు, సో పడినందుకు కాదు, కెరటం నా ఆదర్శం, పడినందుకు కాదు పడినా లేచినందుకు అని నిరూపించుకుంది. టోక్యో ఒలింపిక్స్లో విఫలమైనప్పటికీ పారిస్ ఒలింపిక్స్లో తన సత్తా చాటి భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేసింది. దేశానికి మొదటి కాంస్య పథకం ఈ పారిస్ ఒలింపిక్స్లో అందించినటువంటి ఘనత మను బకర్కు దక్కుతుంది. అలాంటి పథకాలు ఇంకా చాలా వస్తాయి. మనకున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులు ఉన్నారు. అయితే మనం చైనాతో కంపేర్ చేయలేము. ఎందుకంటే చైనాలో చిన్నపిల్లలు 5-7 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకి వాడు ఎముక దృఢత్వం ఎట్లా ఉన్నది, ఫ్లెక్సిబిలిటీ ఉందా, తట్టుకోగలుగుతాడా, మానసిక శారీరక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి తీసుకెళ్తారు. స్పోర్ట్స్ స్కూల్స్ నిరంతరం కఠోరమైనటువంటి శిక్షణ ఇస్తారు. పేరెంట్స్కి కూడా కొన్ని సందర్భాల్లో అనుమతి ఇయ్యరు. అట్లాంటిది మెరిక లాంటి క్రీడాకారునిగా తీర్చిదిద్దిన తర్వాత దేశం తరపున పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు సంసిద్ధతగా ఉండేలా తీర్చిదిద్దే అవకాశం చైనాలో మాత్రం ఉంది. చైనానే కాదు, అనేక దేశాల్లో క్రీడాకారులకి స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మన దగ్గర అట్లాంటి సౌకర్యాలు కల్పించాలి. గ్రామీణ పట్టణ స్థాయిలో కాకుండా అన్ని ప్రాంతాల్లో వివక్ష లేకుండా, విచక్షణ లేకుండా ఇచ్చినప్పుడు మరింత మెరుగైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉందని స్పష్టం చేయొచ్చు. సో వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.